కృష్ణానది బుడమేరు వరదల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో రైతాంగం, ప్రత్యేకించి కౌలు రైతులు బాగా తీవ్రంగా నష్టపోయారు. ఉదాహరణకి కృష్ణానది గర్భంలో కంద, పసుపు వేసిన వాళ్ళకి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఒక్క పైసా కూడా వాళ్ళకి తిరిగి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు. అట్లాగే మిగతా బుడమేరు మిగతా ప్రాంతాల్లో కూడా వరి పంట వేసి ఇప్పటికే దాదాపు 6 రోజులుగా నీళ్లలో నానుతుంది. కాబట్టి అది మళ్ళీ తిరిగి రైతులకు కూడిపెట్టే అవకాశం లేదు. కాబట్టి వరి కూడా తీవ్రంగా ఇప్పటికే 35,000, 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. అట్లాగే కౌలు రైతులైతే ఈ పెట్టుబడులకు తోడు రేపు అదనంగా కౌలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఈ వరదల్లో నష్టపోయిన వాళ్ళకి ఏదో ఎంగిలి మెతుకులు ఇసిరినట్టు తూతూ మంత్రంగా 5,000, 4,000 నష్టపరిహారం ఇచ్చి మేము బాగా చేసామని చెప్పేసి గొప్పలకపోతే రైతులు కోలుకోరు. కాబట్టి కనీసం వరి వేసిన మాగాణి రైతులకి ఒక 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే కంద, పసుపు లాంటి వాణిజ్య పంటలు వేసిన రైతాంగానికి 60,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి.